హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్స్లో చిట్టి రొయ్యల వేపుడు తయారీ విధానం చూసేద్దాం పదండి. మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని 2-3 సార్లు బాగా సాల్ట్ వాటర్లో వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం తీసుకున్న రొయ్యలు అనేటివి నీచు వాసన లేకుండా ఉంటాయి. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తగినంత నీరు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 to 15 minutes బాయిల్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు, పసుపు అనేది రొయ్య ముక్కలకి బాగా పడుతుంది. రొయ్యలో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ ఉంచి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం నూనె, కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోనే మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి యాడ్ చేయాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయట్లేదండి, మీరు కావాలంటే ముందే యాడ్ చేసుకోవచ్చు, నేను తర్వాత యాడ్ చేస్తాను. తర్వాత మనం 2 మీడియం సైజ్ టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటోలు అనేటివి కొంచెం మెత్తబడాలి. ఇందులో నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగాయి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ధనియాల పొడి వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 to 10 minutes బాగా వేయించుకోవాలి. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల రొయ్య ముక్కలు బాగా వేగుతాయి. చూస్తున్నారు కదండి, ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ.